నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరఃసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. జ్ఞానం ఒక పరిపూర్ణమైన దశకు చేరుకుంటే ఏం జరుగుతుంది? ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు పాశురాన్ని మంగళాశాసన పాశురం అని చెప్పి పిలుస్తారు. మామూలుగా మనం ప్రతిరోజు ఒక్కొక్క పాశురం చెప్పుకొని వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం, అర్థం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఈ పాశురాలను ప్రతిరోజు స్వామివారి ముందు పాడేటప్పుడు, అంటే నివేదన చేసేటప్పుడు ప్రతిరోజు పాడే పాశురాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు చెప్పే పాశురాన్ని మంగళాశాసన పాశురం అని చెప్పి పిలుస్తాం. ఈ పాశురాన్ని ప్రతిరోజు కూడా స్వామివారి ముందు పాడడం అన్నది సాంప్రదాయం. అన్నట్టు ఈనాటి పాశురం లోపలికి వెళ్ళబోయే ముందు నిన్నటి పాశురాన్ని కాస్త మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వామివారిని సింహములా రమ్మని పిలిచారు గోపికలు. సింహములా వచ్చి సింహాసనం మీద కూర్చోమని చెప్పి పిలిచారు. ఇప్పుడు ఆయన ఈనాడు లేచాడు, నడుచుకుంటూ వచ్చి సింహాసనం మీద కూర్చున్నాడు. నడిచి వస్తూ ఉన్నప్పుడు ఏమయ్యింది? సింహాసనం మీద కూర్చున్న తర్వాత స్వామివారు ఎలా కూర్చున్నారు ఏమిటి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. అన్నట్టండి, నరసింహస్వామివారి గురించి కొన్ని విషయాలే నిన్న మనం మాట్లాడుకున్నది. అబ్బో, చాలా చాలా ఉంటాయి. ఇంకొక విషయం మనం చెప్పుకుందామా? అన్నమాచార్యుల వారు కీర్తన రాస్తూ ఆదిమూర్తి ఈతడు ప్రహ్లాద వరదుడు అని చెప్పి ఒక కీర్తన రాశారు నరసింహస్వామివారి గురించి. ఆ తర్వాత ఈ అన్నమాచార్యుల వారి కీర్తనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు తలకాయ పట్టుకున్నారు. ఆదిమూర్తి ఈతడు ప్రహ్లాద వరదుడా? ఆదిమూర్తి ఎందుకు అయ్యాడు? అసలు మొట్టమొదటి అవతారం నరసింహావతారం ఎందుకు అయ్యిందండి? కాదు కదా. మొట్టమొదటి అవతారం ఏమిటి చెప్పండి? దశావతారాలలో మత్స్యావతారం మొట్టమొదటి అవతారం, కూర్మావతారం రెండవ అవతారం, వరాహ అవతారం మూడవ అవతారం, నారసింహావతారం నాలుగవ అవతారం. అవునా కాదా? ఆదిమూర్తి అని నరసింహస్వామివారిని అంటున్నాడేమిటి అన్నమయ్య అని కొద్దిమందికి సందేహం. మరోపక్క రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, అవతారాలు కదా. నరసింహస్వామివారి పేరు ఎందుకు ఎత్తారు అన్నమాచార్యుల వారు అనంటే, మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఎవరి కోసం మత్స్యావతారం ఎత్తాడు స్వామి అంటే? బ్రహ్మదేవుని కోసం, ఆయన కుమారుని కోసం మత్స్యావతారం ఎత్తాడు. వేదాలను ఒక రాక్షసుడు అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోతే ఆ రాక్షసుని సంహరించి వేదాలను అంటే జ్ఞానాన్ని తీసుకొచ్చి మళ్ళీ తిరిగి బ్రహ్మకిచ్చాడు మత్స్యావతారంలో. అంటే ఎవరి కోసం వచ్చాడండి? తన కుమారుడు బ్రహ్మ కోసం వచ్చాడు. అది మొట్టమొదటిది. రెండవది కూర్మ అవతారం. ఎవరి కోసం ఆ అవతారం ఎత్తాడండి? దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తూ ఉంటే మందర పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండడానికి స్వామివారు కూర్మావతారం ఎత్తి మందర పర్వతాన్ని తన వీపు మీద మోసారు. ఎవరి కోసమండి? మొత్తం చూస్తే దేవతల కోసం ఆ అవతారాన్ని ఎత్తాడు. అవునా? తర్వాత మూడవ అవతారం ఎవరయ్యా అంటే వరాహస్వామివారు. ఎవరి కోసం ఎత్తాడయ్యా అవతారం అంటే ఆయన భార్య కోసం అవతారం ఎత్తాడు. భూదేవిని రక్షించడం కోసం వరాహ అవతారం ఎత్తాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోరల మీద భూమిని అలా నించోబెట్టాడు. తన భార్యను కాపాడుకోవడానికి వచ్చాడు. ఓ బ్రహ్మదేవుడు, దేవతలు, తన భార్య, ఈ అవతారాలన్నీ ఇలా వచ్చాయి. అసలు భక్తుని కోసం, భక్తుడిలా పిలవగానే దూసుకొని వచ్చాడే అవతారంలో. ఏమిటయ్యా ఆ అవతారం అంటే నారసింహ అవతారము. అందుకనే అండి మా దృష్టిలో నరసింహస్వామి వారి అవతారమే మొట్టమొదటి అవతారము అని అన్నమాచార్యుల వారు ఆదిమూర్తి ఈతడే ప్రహ్లాద వరదుడు అని కీర్తన రాశారు అని పూర్వాచార్యులు పెద్దలు కొంతమంది చమత్కరించారు. చూడండి, భక్తుడు ప్రహ్లాదుడు ఉన్నాడా ఈ స్తంభంలో అని తండ్రి అడగగానే ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అంతటా నిండి ఉన్నటువంటి వాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు అన్నాడు ప్రహ్లాదుడు. మరి బద్దలు కొట్టి చూడమంటావా? కొట్టు, బద్దలు కొట్టు అన్నాడు ప్రహ్లాదుడు. బద్దలు కొట్టాడు స్తంభాన్ని హిరణ్యకశిపుడు. అంతే, నారసింహ అవతారం అప్పటికప్పుడు అండి అలా ఉద్భవించింది. అసలు అలా నారసింహమూర్తి అలా వస్తాడు అన్న విషయము లక్ష్మీదేవికి తెలియదు, అసలు ఎవరికీ తెలియదు. మిగతా అవతారాలు అంటారా? రామావతారం, కృష్ణావతారం చూడండి,
ఇప్పుడు కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం చెప్పుకున్నాం మనం. రామావతారం వేద ధర్మాన్ని ఆచరించి చూపించడానికి స్వామివారు వచ్చినటువంటి అవతారం రామావతారం. అసలు రామావతారం ఎత్తడానికంటే ముందు దేవతలు వెళ్ళి పదే పదే స్వామివారి దగ్గర మొరపెట్టుకోవడం, క్షీరసాగరానికి వెళ్ళి స్వామి రావణాసురుడు ఇదిగో దుండగాలు ఇలా పెరిగిపోతున్నాయి అంటే స్వామివారు అలా కళ్ళు మూసుకొని పడుకొని వస్తానయ్యా ఇంకా సమయం ఉంది అని స్వామివారు చెప్తూ ఉన్నారు. మళ్ళీ దేవతలు వెళ్ళి మొరపెట్టుకుంటే వస్తాను సమయం ఉంది. మా తండ్రి ఎవరో నేను ఎన్నుకున్నాను, దశరథుడు రఘువంశంలో. మా తల్లి ఎవరో నేను ఎన్నుకున్నారు, కౌసల్యాదేవి నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే స్వామివారు అండి ఆయన తల్లిదండ్రులను ఆయనే ఎన్నుకున్నాడు. మనకు ఆ హక్కు లేదు, మన తల్లిదండ్రులు ఎవరో ఎన్నుకునే హక్కు మనకు లేదు. కానీ స్వామివారికి ఉంది. ఫలానా వాళ్ళు నా తల్లిదండ్రులు. స్వామి మరి ఎప్పుడొస్తావు స్వామి? వస్తానయ్యా, నీ చూసుకోవాలి కదా, కాస్త నక్షత్రాలు అవన్నీ కాస్త జాతకాలన్నీ స్పష్టంగా ఉన్నటువంటి సమయంలో ఒక శుభముహూర్తంలో చూసుకొని స్వామివారి ఈ భూమి మీదకి వచ్చారు రామావతారంలో. అదే కృష్ణ పరమాత్మ చూడండి పదే పదే దేవతలు వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉన్నారు, ఫలానా రాక్షసుడు ఇలా చేస్తున్నాడు స్వామి అంటే ఫలానా రాక్షసుడు అలా చేస్తున్నాడని. వస్తానయ్యా వస్తాను. మళ్ళీ వెళ్ళి అడుగుతూ ఉన్నారు, వస్తాను. దేవతలకు ఎంతసేపు ఏమిటంటే తమ సమస్య గురించే తాము మాట్లాడుతూ ఉంటారు స్వామివారి దగ్గర. ఫలానా రాక్షసుడు వచ్చాడు, కొడుతూ ఉన్నాడు, ఫలానా రాక్షసుడు యజ్ఞాలు ధ్వంసం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. కానీ స్వామివారు అదొక్కటే కాదు కదా ఆలోచించేది, ఇంకా చాలా చాలా ఈక్వేషన్స్ అన్నీ సెట్ చేసుకొని భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. రామావతారంలో కానీ ఇంకా కృష్ణావతారంలో అయితే ఎన్ని ఈక్వేషన్స్ సెట్ చేసుకొని భూమి మీదకి వచ్చాడో. గోపికలు వీళ్ళు ఎప్పుడు పుడుతున్నారు, వాళ్ళు ఎప్పుడు పుడుతున్నారు, ఆయన ఎప్పుడు పుడుతున్నాడు, ఈ సమయంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకొని చాలామందికి మోక్షాన్ని ప్రసాదించడానికి చాలా చాలా ఈక్వేషన్స్ అన్నమాట. అసలు ఆయన ఏ ఈక్వేషన్స్ ఎలా సెట్ చేస్తున్నాడో దేవతలకు తెలియనటువంటి పరిస్థితి. ఎంతసేపు వాళ్ళ సమస్యల గురించి వాళ్ళకి తెలుసు కదా. కాకపోతే వాళ్ళకున్న ఒకే ఒక లాభం ఏంటంటే క్షీరసాగరంలో పడుకొని ఉన్న ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి దేవతలు వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటిదేమో అడగగలరు, వాళ్ళ సమస్యలు ఏంటో మొరపెట్టుకోగలరు. అంతవరకు మాత్రమే వాళ్ళకు అవకాశం ఉన్నది. ఇక స్వామివారు అన్ని ఈక్వేషన్స్ అన్నీ సెట్ చేసుకొని చక్కగా ఒక అర్ధరాత్రి ఒక ముహూర్తం చూసుకొని రోహిణి నక్షత్రం అష్టమి తిథి ఇవన్నీ ముందే చూసుకొని స్వామివారి భూమి మీదకి వచ్చారు. అంటే ఇంత ఉన్నది రామావతారం. కృష్ణావతారం నరసింహావతారం అండి. ఆయన ఏమన్నా ముహూర్తాలు చూడలేదు, ఫలానా తల్లి ఫలానా తండ్రి ఫలానా ఈక్వేషన్స్ సెట్ చేయవలను, వీళ్ళకి మోక్షాన్ని ఇవ్వవలను, ఆయనని ఇలా చూసుకోవాలి, అవన్నీ ఏమీ లేవండి. భక్తుడు ప్రహ్లాదుడు చెప్పగానే ధడేలుమని అక్కడికక్కడ పుట్టుకొని వచ్చాడు స్తంభం నుంచి నారసింహుడు. అర్థమవుతున్నదా? అంతర్యామి తత్వం ఎలా ఉన్నది అన్నది స్వామివారు చూపించినటువంటి అవతారం. మొట్టమొదటగా అంతర్యామి తత్వాన్ని చూపించినటువంటి అవతారం నారసింహావతారము. అంతేకాదు భక్తుని కోసం నేను వచ్చి తీరతాను అని స్వామివారు మన కోసం వచ్చి నిరూపించినటువంటి అవతారము నారసింహ అవతారము. అందుకే అన్నమయ్య ఆదిమూర్తి ఈతడు ప్రహ్లాద వరదుడు అని మొదలుపెట్టారు. అన్నమాచార్యుల వారి కీర్తనను పల్లవిలో మొట్టమొదటి ఆ వాక్యం అదే ఉంటుంది. మీరు చూస్తే అన్నమాచార్యుల వారండి, వారేదో తనకు తోచిందేదో తాను రాసుకుంటూ వెళ్ళినటువంటి వారు కారు. అన్నమయ్య సినిమా కనుక మనం చూస్తే అందులో ఒక జీరస్వామి రావడము, అన్నమయ్యని దేవాలయానికి తీసుకెళ్లడం, ఇవన్నీ మనం చూడొచ్చు. కానీ నిజానికి సినిమాలో చూపించినటువంటి ఆ సంఘటన ఏది జీరస్వామి వచ్చి అన్నమయ్యను ఒక దేవాలయానికి తీసుకొని వెళతాడే, ఆ సంఘటన నిజానికి అన్నమయ్య జీవితంలో కాదు జరిగింది. రామానుజాచార్యుల వారు ధనుర్దాసు అని చెప్పి ఒక ఆయన ఉంటారు. శ్రీరంగంలో ధనుర్దాసుకు జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి సంఘటన ఇతిహాసం ఛానల్లో మనం చెప్పుకున్నాం. దాదాపు 2 సంవత్సరాల క్రితం చెప్పుకున్నాం. గుర్తుందా అండి? మరి అన్నమయ్య అండి, ఆయన గురువులు ఉన్నారు జీరస్వాములు. గురువుల యొక్క శుశ్రూషలో అన్నమాచార్యుల వారు నిప్పులో గనక కాల్చి పుటం పెడితే బంగారానికి ఎలా ఒక మెరుపు అనేది వస్తుందో అలా మెరిశారు అన్నమయ్య. గురువుల దగ్గర ఉండి నేర్చుకొని ఆ సిద్ధాంతాన్ని ఆ తత్వాన్ని అర్థం చేసుకొని అలా అన్నమయ్య ఎన్నెన్నో కీర్తనలు రచించి మనకు అందించారు అన్నమాచార్యుల వారు. అందుకే అండి నారసింహ అవతారము. అసలు ఎవరన్నా మాట్లాడుతున్నారు సాంప్రదాయం తెలిసిన వాళ్ళంటే ఇక ఆగరు. చాలా ఉన్నాయి, కొన్నే మనం నిజానికి నిన్న చెప్పుకున్నది. మరి ఈనాటి పాశురాన్ని మనం కాస్త చూద్దామా?
அன்றே உலகம் அளந்தாய் அடிப்போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்ச கடமுதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலாவெறிந்தாய் கழல் போத்தி கொன்று குடையாயெடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்றும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் என்று யாம் వందోం ఇరంగేలోరెంబావాయ్. ఇదండి ఈనాటి పాశురము. మంగళాశాసన పాశురం అని చెప్పి పిలుస్తారు. అడిపోతి, తిరల్పోతి, పుగర్పోతి, కరిల్పోతి, గుణంపోతి, వేల్పోతి. ఏమిటండి ఇదంతా? పాశురంలో ప్రతి వాక్యంలోనూ ప్రతి పాదంలోనూ చిట్ట చివరగా పోతి 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 అని చెప్పి వస్తున్నది. ఏమిటిది చూద్దాం. మొట్టమొదట మనం ప్రశ్న వేసుకున్నాం. జ్ఞానం గనక ఒక దశకు చేరుకుంది, పరిపూర్ణమైన దశకు చేరుకుంది అంటే ఏం జరుగుతుంది? తర్వాతి దశ ప్రేమ అని చెప్పారు. జ్ఞానము ఉన్నటువంటి దశలో భగవంతుడు ఎలా ఉంటాడో, తను ఎవరో, పరమాత్మ ఎవరో తెలుసుకుంటాడు జీవుడు. పరమాత్మ తనకంటే చాలా చాలా గొప్పవాడు. ఈ జగత్తును రక్షించేవాడు పరమాత్మ. తాను జ్ఞానం లేనివాడు. పరమాత్మ రక్షిస్తే తప్ప తనకు రక్షణ అనేది లేదు అని జీవుడు తెలుసుకుంటాడు. తానే సర్వస్వతంత్రుణ్ణి అని జీవుడు అనుకోడు. పరమాత్మ మాత్రమే సర్వస్వతంత్రుడు. నాకు ఉన్నటువంటి స్వాతంత్ర్యానికి కొన్ని పరిధులనేవి ఉన్నాయి అని చెప్పి జీవుడు తెలుసుకుంటాడు. ఈ జ్ఞానం అన్నది క్రమక్రమంగా పరిపూర్ణమైన దశకు చేరుకుంటూ ఉంటే, అంటే ఒక కాయ గనక పండుగా మారుతూ ఉంటే, అలా మారుతూ ఉన్నటువంటి క్రమంలో తర్వాతి దశ ప్రేమ. లేదు, మనం పరమాత్మ విషయంలో భక్తి అని చెప్పి మాట్లాడుకుంటాం. పరమాత్మపై ప్రేమ లేదా పరమాత్మపై భక్తి. ఎప్పుడైతే ఈ దశలోకి జీవుడు చేరుకుంటాడో, ప్రేమ లేదా భక్తి దశలోకి చేరుకుంటాడో జ్ఞానం నుంచి, ఇక ఈ దశలో అసలు పరమాత్మకున్న శక్తి ఏమిటి అన్న విషయాన్ని కూడా భక్తుడు మర్చిపోతాడు. మర్చిపోయి పరమాత్మలో ఉండే సౌశీల్యాన్ని చూస్తుంటాడు, పరమాత్మలో ఉండే సౌకుమార్యాన్ని చూస్తూ ఉంటాడు. ఇవన్నీ చూస్తూ నేను అజ్ఞానిని అన్న విషయాన్ని కూడా మర్చిపోయి పరమాత్మను రక్షించుకోవాలి అని జీవుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇది పండిపోయినటువంటి ప్రేమ, పండిపోయినటువంటి భక్తి. అర్థం కాలేదా? అందుకే గోదాదేవి అమ్మవారు ఉదాహరణలతో సహా ఈ పాశురంలో మనకు అందించారు. చూద్దామా మరి? నిన్న శ్రీకృష్ణ పరమాత్మను ఒక సింహము గనక గుహలో నుంచి బయటికొచ్చినట్టు నడిచి రావయ్యా అని చెప్పి పిలిచారు కదా. సరే పిలిచారు కదమ్మా అని చెప్పి కృష్ణ పరమాత్మ 2 కళ్ళు తెరిచి వీళ్ళని చూసి మంచం దిగి అలా నడుచుకుంటూ సింహాసనం దగ్గరికి వస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన అలా నడుస్తూ ఉంటే ఈ గోపికల కళ్ళన్నీ కూడా పరమాత్మ యొక్క కాళ్ళ మీదకి వెళ్ళిపోయాయి. ఆయన పాదాలను చూస్తూ ఉన్నారు. ఆయన అలా నడుచుకుంటూ వస్తుంటే పాదాలు కందిపోయాయా అని చెప్పి వీళ్ళకి అనిపించింది. ఎందుకని? పండిపోయిన ప్రేమ, పండిపోయిన భక్తి. అయ్యయ్యో, అనవసరంగా స్వామివారు ప్రశాంతంగా నిద్రపోతుంటే నిద్రలేపామే, అయ్యయ్యో మంచం దిగి నడుచుకుంటూ వస్తున్నారే, అయ్యయ్యో స్వామివారి పాదాలు ఎంత కందిపోతున్నాయో అని మంగళం పాడడం మొదలుపెట్టారు గోపికలు. నిజానికి మంగళం పాడింది గోపికలు కాదండి, మంగళం పాడింది ఆండాళ్ళ తల్లి. గోపికలు ఈ విధంగా పాడుతున్నారు అని చెప్పి తాను భావించి ఆవిడ ఆశువుగా మంగళం పాడారు. ఏమిటిది అంటే అన్రి ఉలగం, అన్రి ఉలగం. ఒకప్పుడు ఆనాడు వామనావతారంలో ఈ లోకాలన్నింటినీ అళందాయ్ కొలిచినటువంటి, ఎలా కొలిచాడండి? అలా 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 పెరిగిపోయాడు వామనావతారంలో. తన పాదాలతో కొలిచాడు లోకాలను. ఆ సమయంలో పాదాలు కందిపోయి ఉంటాయి స్వామివారికి. ఎందుకని? ఈ మొత్తం బ్రహ్మాండంలో ఎన్నెన్నో గోళాలున్నాయి. భూమి మీదనే
ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు, రాళ్ళు, బండరాళ్ళు, భయంకరమైన పర్వతాలు, అగ్నిపర్వతాలు ఏమిటేమిటో ఉన్నాయి. ఈయన తన పాదంతో కలవడం మొదలుపెట్టాడు. మరి కొలుస్తూ ఉన్నప్పుడు అవన్నీ కూడా కుచ్చుకొని ఉండొచ్చు, పాదాలకు తగిలి ఉండొచ్చు. అయ్యయ్యయ్యో, వామనావతారం ఎత్తావు, బానే ఉంది ఇంద్రుని కోసమని, కానీ నీ పాదాలు ఎంత కందిపోయాయో స్వామి. అలాంటి పాదాలకు అడి, అడి అంటే పాదం, అలాంటి పాదాలకు పోతి మంగళం. పోతి అంటే మంగళం, మంగళం పాడుతూ ఉన్నారు వీళ్ళు. ఏది చిన్నపిల్లలకు గనక దిష్టి తీసేటప్పుడు అలా దిష్టి తీసి మా వాడికి ఏమీ కావద్దు, మా వాడికి ఫలానా వాళ్ళ నుంచి రక్షణ, ఫలానా వాళ్ళ నుంచి రక్షణ అని చెప్పి తల్లి దిష్టి తీస్తూ ఉంటుంది. పిల్లవాడికి ఏమీ కావద్దు అని చెప్పి భావిస్తూ ఉంటుంది కదా. ఆ స్థాయిలో జ్ఞానం పండిపోయి తర్వాత భక్తి దశకు వెళ్ళి భక్తి కూడా పండిపోయిన స్థితిలో పరమాత్మకే మంగళం పాడేటటువంటి స్థితి అన్నమాట. అంటే పరమాత్మకి ఏమీ కాకూడదు అని భయపడి, పరమాత్మకి ఏదైనా అవుతుందేమో అని భయపడేటటువంటి స్థితి అన్నమాట. అది ఈ పాశురం. అడి అంటే పాదాలకు పోతి మంగళం. తర్వాత సెండ్ర్ వెళ్ళి, అంగ్ అక్కడున్న, తెన్ ఎలంగై అన్నారు. తెన్ అనంటే దక్షిణము అని చెప్పి అర్థం తమిళంలో. ఒకసారి మనం చెప్పుకున్నాం. ఈ పాశురాలలో కూడా వడమదురై అని చెప్పి ఒక చోట వచ్చింది. మదురై అనగానే దక్షిణాదిన ఉండే మన మీనాక్షి అమ్మవారు ఉండే మదురై అనుకుంటారేమో అని, కాదు, వడమదురై అని చెప్పి ప్రయోగించారు గోదాదేవి అమ్మవారు ఒక పాశురంలో. అంటే ఉత్తరాన ఉండే మధుర అంటే ఏమిటండి? గోకులము, బృందావనము, ఆ ప్రాంతము. అక్కడ వడ అని చెప్పి ప్రయోగించారు, తినేవడ కాదు, నార్త్ అని చెప్పి అర్థం తమిళంలో. వడమదురై వడ. తెన్ అంటే దక్షిణము, తెన్ ఇలంగై అని చెప్పి ప్రయోగించింది. దక్షిణాన ఎంతో సుందరంగా ఉండే లంకా నగరాన్ని పరిపాలించే ఎవరు? రావణాసురుణ్ణి సెత్తాయ్. సెత్తాయ్ అంటే సంహరించిన. ఎలా సంహరించాడండి రావణాసురుణ్ణి? తిరల్, తిరల్ భుజబలంతో సంహరించాడు. బాణాలు వెయ్యాలంటే భుజబలం ఏ స్థాయిలో ఉండాలండి? అది రావణాసురుణ్ణి సంహరించాలంటే. అలాంటి నీ భుజబలానికి పోతి మంగళం. నీ భుజాలకేమీ కాకుండా ఉండుగాక స్వామి. చాలా కష్టపడ్డావు, మా కోసం అని చెప్పి వచ్చావు, రావణాసురుణ్ణి సంహరించావు, రాక్షసులను సంహరించావు, నీ భుజబలానికి ఏమీ కాకుండా ఉండుగాక పోతి. పొన్రా అంటే ఏమంటామంటే తిరగలయ్యేలాగా, తారుమారయ్యేలాగా, అటు ఇటు అయ్యేలాగా, ఉల్టా పల్టా అయ్యేలాగా. పొన్రా తారుమారయ్యేలా. చకడం అంటే శకటము అంటే ఏమిటండి? బండి. శకటాసురుడు ఉదయితాయ్ ఏం చేశాడు? ఒక తన్ను దన్నాడు శకటాసురుణ్ణి. భాగవతంలో కృష్ణ పరమాత్మ ఓ పాశురంలో మనం చెప్పుకున్నాం. అలా తన్నావు ఎప్పుడు? చిన్న బాలుడిగా ఉన్నప్పుడే శకటాసురుణ్ణి తన్నావు. పుగర్ అలాంటి నీ కీర్తికి పోతి మంగళం. కండ్రు అంటే చిన్న దూడ. దూడ రూపంలో ఎవరొచ్చారండి? వత్సాసురుడు. కూనీలా అంటే ఒక కర్రలాగా మార్చి వెలగపండులో దాక్కొని ఉన్న కపితాసురుని మీద వెరిందాయ్ అంటే గిర 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 తిప్పి విసిరి కొట్టావు. కరెల్ అలాంటి నీ పాదానికి పోతి మంగళం. కుండ్రు పర్వతము. కుడయ్యా అంటే గొడుగు, అంబ్రెల్లా. పర్వతాన్ని గొడుగులాగా పట్టుకున్నాడు. వెడుతాయ్ అంటే పైకి లేపి పట్టుకున్నావు. అంతేనా? అందరినీ నీ దగ్గరకు చేర్చుకున్నావు, పర్వతం కిందికి తీసుకొని వచ్చావు. అలాంటి నీ గుణం. సరే, గుణం గుణం కా గా తమిళంలో ఎలా ప్రయోగించినా పర్వాలేదు. గుణం అంటే ఇక్కడ సౌశీల్యము. అందరినీ రక్షించడం కోసం గోవర్ధన పర్వతాన్ని పైకెత్తావు స్వామి. నీ సౌశీల్యానికి పోతి మంగళం. మేము మంగళం పాడుతూ ఉన్నాము. అంతేనా? ఇంకా కృష్ణ పరమాత్మకు ఏమైనా సరే దృష్టి దోషం తగులుతుందేమో, దిష్టి తాకుతుందేమో అన్నట్టు వెన్రు అంటే గెలవడం. పకై కెడుక్కుం అంటే ఏమాత్రం శత్రుత్వము అనే భావన లేకుండా చేసే నిన్ కయ్యిల్. కై అంటే చెయ్యి. నిన్ కయ్యిల్ నీ చేతుల్లో ఉండే వేల్. వేల్ శూలాయుధము. ఆ వేల్ శూలాయుధానికి పోతి అంటున్నారు. కృష్ణ పరమాత్మ చేతుల్లో శూలాయుధం ఎందుకు పెట్టారండి? మామూలుగా కుమారస్వామి వారి చేతుల్లో చూస్తాం కదా, సుబ్రహ్మణ్య స్వామి వారి చేతుల్లో చూస్తాం వేలాయుధం కదా. కృష్ణ పరమాత్మ చేతుల్లో పెట్టింది ఆండాళ్ తల్లి. అంతేకాదు
మొట్టమొదటి పాశురంలోనే మార్గళి తింగళ్ మది నిరైందనన్నాళాల్ మొట్టమొదటి పాశురంలోనే కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్ అంది. వెళ్ళి చూడండి మొట్టమొదటి పాశురం. కూర్వేల్ అన్నారు. పదునైనటువంటి వేలాయుధాన్ని చేతుల్లో పట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మకు రక్షణగా ఉన్న నందగోపుడు అని చెప్పి అన్నారు. వీళ్ళందరండి అక్కడ చెప్పుకున్నాం మనము, మళ్ళీ ఒకసారి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. వీళ్ళందరూ పశువులను చూసుకుంటూ ఉన్నారు కదా, గోపాలకులు. మరి వీళ్ళ చేతుల్లో ఏమున్నాయి అనంటే కర్రలతో పాటు శూలాయుధములు ఉన్నాయి. అడవుల్లోకి వీళ్ళు వెళతారు, పశువులను చూసుకుంటారు, అవి మేస్తూ ఉంటాయి. ఏ మెకాలో వచ్చి పశువులను ఎత్తుకుపోకుండా, ఏ తోడేళ్ళలో పులులో వచ్చి పశువుల మీద దాడి చేయకుండా ఉండడం కోసం వీళ్ళ చేతుల్లో పదునైనటువంటి వేలాయుధములు ఉంటాయి, బల్లెములు. అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు మనుషుల మీద ప్రయోగించరు, అహింసతోనే జీవిస్తూ ఉంటారు. కానీ అహింసా పరమోధర్మ దగ్గర మాత్రమే ఆగకూడదు కదండి. మనకు భారతదేశానికి ఇది మాత్రమే సగం శ్లోకం చెప్పి సగం నేర్పించి భారతదేశాన్ని అజ్ఞానంలో ఉంచేశారు కొన్ని వేల ఏళ్ల పాటు. ఈ విషయంలో అహింసా పరమోధర్మ మొట్టమొదటి పాదం శ్లోకంలో. రెండవది ఏమిటండి? ధర్మహింస తదైవచ అన్నారు. ధర్మం కోసం చేసే హింస ఇక తప్పదు అనుకున్నప్పుడు ధర్మం కోసం హింస చేస్తే అందులో తప్పు లేదు అన్నారు. మనం ఎవరి జోలికి వెళ్ళక్కర్లేదండి. వేరే వాళ్ళు మన జోలికి వచ్చి ఏదో చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? ఇక తప్పదు. ఇక వీప్ మీద పణ్యారాలు ఇవ్వక తప్పదు, 4 గారెలు వడ్డించి పంపించక తప్పదు. ఇది జరగలేదు మన భారతదేశంలో చాలా ప్రాంతాలలో. అందుకే ఎన్నెన్నో దేవాలయాలను ధ్వంసం చేస్తూ వెళ్ళారు. నిన్ననే మనం ఆదిశంకరాచార్యుల వారి గురించి మాట్లాడుతూ ఒకటి మాట్లాడుకున్నాం. ఆదిశంకరాచార్యుల వారు మన భారతదేశంలో ఒకానొక మతం అలా పెరగకుండా ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో బాగా పెరిగిందండి. ఆ మతాన్ని కాస్త నెమ్మదిగా ఆదిశంకరాచార్యుల వారు తన తర్కంతో ఓడించి జయించి అర్థం చేయించి వేద ధర్మాన్ని పునరుద్ధరించి ఆ మతాన్ని అంటే ఆ ఆలోచన విధానాన్ని భారతదేశపు ఎల్లలు దాటించి అలా పంపించారు. అసలు ఎంత ప్రమాదం జరిగిందంటే ఆ మతాన్ని రాజులు స్వీకరించడం వల్ల అహింస అహింస అని చెప్పి కూర్చున్నారు. నువ్వు ఎవరిని హింసించకాయా, కానీ నీ దగ్గరికి ఎవరన్నా వచ్చారనుకో, నీ ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చారు, నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చారు, అప్పుడు కూడా అహింస అహింస అని చెప్పి కూర్చున్నటువంటి పరిస్థితి. ఏం కాదులే మనం చేసేదేముంది. ఇలా కూర్చునే వరకు వేరే వేరే ధర్మాలు దండ్లుగా మిడతల దండ్లలాగా వచ్చి భారతదేశం మీద పడడము, భారతదేశాన్ని ఇక ఏ స్థాయిలోకి తీసుకొచ్చారో మనం చూసాం. ఇవన్నీ ఉన్నాయన్నమాట. అసలండి చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారో. కృష్ణ పరమాత్మ చేతుల్లో కూడా ఆయుధం ఉన్నది. ఆయుధం లేకుండా లేరు ఆయన. ఎప్పుడు గోపాలకునిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించినంత వరకు. సుదర్శన చక్రం అంటారా, సుదర్శన అని పిలవంగానే వచ్చేస్తుంది, దూసుకొని వచ్చేస్తుంది సుదర్శన చక్రం. ఆ చుట్టూ కృష్ణ పరమాత్మకు రక్షణగా సుదర్శన చక్రం తిరుగుతూనే ఉంటుంది. నిజానికి ఆయనను రక్షించాల్సిన అవసరం సుదర్శనానికి లేదు, కానీ సుదర్శనుడు భక్తిలో పండిపోయాడు. స్వామివారికి ఏమన్నా అవుతుందా? నిరంతరం స్వామివారి చుట్టూ అలా అదృశ్య రూపంలో తిరుగుతూ ఉంటాడు. సుదర్శనానంగానే రావడం, ప్రయోగించడం చూసాం మనం ఇతిహాసం ఛానల్లో. కాశీరాజు గుర్తుంది కదా, కాశీరాజు కుమారుడు ఒక పెద్ద భూతాన్ని తయారు చేస్తాడు. బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఒకటి చేసి కృష్ణ పరమాత్మ ఉండే ద్వారకా నగరం మీదకి ప్రయోగించడం మొదలు పెట్టినప్పుడు సుదర్శన చక్రాన్ని స్వామివారు ఎలా ప్రయోగిస్తారో చూసాం. శిశుపాలుడి మీద స్వామివారు సుదర్శన చక్రాన్ని ఎలా ప్రయోగించారో చూసాం. అవసరం వచ్చినప్పుడు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడమే. కానీ ఈ జంతువులు ఇవన్నీ పశువులను ఎత్తుకుపోవడానికో ఏదో వస్తున్నాయి అనుకోండి, ఆ సమయంలో స్వామివారు ఎందుకు ఉపయోగిస్తారండి సుదర్శన చక్రాన్ని? అవసరం లేదు. శారంగము, ఆ ధనస్సును, నందకము, కౌమోదకి అనే గద అవన్నీ అవసరం లేదు వీటికి. ఏమిటి? ఆయుధం ఒకటి పట్టుకొని ఉన్నారు స్వామివారు రక్షించడానికి. అవునా? నిజానికండి గోవులు అంటే ఏం చెప్పుకున్నామండి మనము? ఒకసారి పాదపాశురాలను గుర్తు చేసుకోండి. గోవులను రక్షించడం అంటే దేన్ని రక్షించడం అండి? వేదాన్ని రక్షించడం, ధర్మాన్ని రక్షించడం, వేద ధర్మాన్ని రక్షించడం. ఇది స్వామివారు చేస్తూ వచ్చారు. అందుకోసమని చేతుల్లో వేల్ అనే ఒక శూలాయుధాన్ని ధరించి ఉన్నావే కృష్ణ, నీ శూలాయుధానికి పోతి మంగళం అంటున్నారు. ఎన్రెండ్రు ఎప్పుడు ఎల్లప్పుడూ అంటాం. ఎప్పుడు సేవకమే నీ చరిత్రనే ఏతి అంటే పాడేలాగా, కీర్తించేలాగా, పరై అనే వాయిద్యాన్ని కొళవాన్ ఇస్తే తీసుకుంటాం. ఇండ్రు యాం వందోం ఇరంగ్. ఇండ్రు అంటే ఈరోజు, ఈ దినం
యాం మేము, వందోం వందోం అంటే రావడం, యాం మేము ఎందుకు వచ్చామో తెలుసా? నువ్వే తెలుసుకోవాయా ఇరంగు, తెలుసుకొని మాకు అనుగ్రహించు. పరై, పరై అంటే వాయిద్యము అని చెప్పి అర్థం మొట్టమొదటి పాశురంలో చెప్పుకున్నాం. పరై అనే పదం ఉంటుంది అక్కడ, మీరు చూడండి. కానీ పరై అనే పదానికి ఇంకో అర్థం ఏమున్నదండి ఆధ్యాత్మికంగా? పరమపదము, వైకుంఠము, దాన్ని మాకు అనుగ్రహించు అంటున్నారు. అంటే ఏమిటి? వైకుంఠానికి పట్టుకుపోవడం అంటే మా కర్మబంధాలన్నీ కూడా నువ్వు తుంచేసేయి, ఇక మేము పుట్టకూడదు ఇక్కడ, ఇక పుట్టకపోతే చావే లేదు కదా ఇక్కడ, పుట్టుక చావు ఈ చక్రం మాకు అవసరం లేదుగా, తీసుకెళ్ళిపో మమ్మల్ని వైకుంఠానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టు, ఈ ఆత్మకు విముక్తిని ప్రసాదించు అని స్వామివారిని అడుగుతూ ఉన్నారు. స్వామివారిని అలా లేపి తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి స్వామివారికి దృష్టి దోషం తగలకూడదు అని ప్రేమతో భక్తితో మంగళాశాసనం చేస్తూ ఉన్నారు, మంగళం పాడుతూ ఉన్నారు. గోపికలు అన్నట్టుగా ఆండాళ్ తల్లి ఈ పాశురాన్ని రచించారు. మనకు పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు, కృష్ణ పరమాత్మ లేచి అలా నడిచి వస్తున్నట్ట, ఆయన పాదాలు గులాబీ రంగులో ఉంటాయట. అయితే వీళ్ళు పిలిచారు కదా అని చెప్పి స్వామి ఇక టక్కున లేచి నడుచుకుంటూ వస్తూ ఉంటే అవి కందిపోయాయట. వీళ్ళ భావన, గోపికలు అలా చూస్తూ ఉన్నారు. అయ్యయ్యో మేమేం కోరి రాలేదే, కృష్ణ పరమాత్మను చూసి వెళదాం అనుకున్నామే, అయ్యో మా కోసం ఇలా లేచి వస్తున్నాడు, పాదాలు కందిపోయాయా అని వీళ్ళలా అనుకుంటున్నారు. ఇంకా వీళ్లకు తన పాదం బాగా కనిపించేలాగా కృష్ణ పరమాత్మ వచ్చి సింహాసనం మీద కూర్చొని ఒక కాలు మీద మరో కాలు వేసుకొని కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు వీళ్ళ వంక. ఇప్పుడు స్వామివారి యొక్క పాదం పూర్తిగా కనిపిస్తోంది వీళ్లకు, కుడి కాలు మీద ఎడమ పాదం అలా ఉంచి కూర్చున్నాడు. చూస్తూ ఉంటే కందినట్టుగా కనిపిస్తోంది. అయ్యయ్యయ్యో స్వామివారి పాదాలు కందిపోయేలా మేము చేశామే అని బాధపడుతూ ఆయనకేం కాకూడదు అని మంగళం పాడారు అన్నట్టండి. మనం విష్ణు చిత్తుల వారి గురించి తెలుసుకున్నప్పుడు, జయ జయ దానవ ధారణ కారణ పద్యం మనం తెలుసుకున్నప్పుడు చూసాం కదా ఇతిహాసం ఛానల్లో. అంతేకాదండి, ఆళ్వారులు స్వామివారికి మంగళం పాడడం మనం చూడొచ్చు. అసలు మొట్టమొదటగా స్వామివారికి మంగళాశాసనం చేసింది ఎవరు? ఒక రకంగా ఆశీర్వదించడం, ఒక రకంగా నీకేం కావద్దయ్యా అని స్వామివారి రక్షణ ఆ కోణంలో ఆలోచించిన వారెవరు అనంటే పెరియాళ్వార్, విష్ణు చిత్తులు అని చెప్పి మనం పిలుస్తాం. పాండ్య రాజ్యానికి వెళ్ళి ఆ సభలో పరమాత్మ యొక్క తత్వాన్ని నిరూపించి ఆ రాజుగారు పెరియాళ్వార్ ఆయనను ఒక ఏనుగు మీద కూర్చోబెట్టి, ఏనుగు అంబారి మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ ఉంటే ఆ సమయంలో ఆకాశంలో గరుత్మంతుడి మీద కూర్చొని శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యయ్యో ఈ లోకానికి ఎందుకు వచ్చావయ్యా నువ్వు, మాకెందుకు ప్రత్యక్షమయ్యావు, ఇది పాడులోకము, నీకు దిష్టి తాకుతుందేమో అని మంగళం పాడారు పెరియాళ్వార్. అందులో ఉన్న ఒక పద్యాన్ని మనం చూసాం, జయ జయ దానవ ధారణ కారణ శాంగరధాంగ గదాసిధరా చూసాం మనం కదా. తమిళంలో ఏమిటంటే పెరియాళ్వార్ గారు పాడింది పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరం ఇదనమాట. తిరుమలలో అండి ప్రతిరోజు పాడతారు స్వామివారికి ఈ మంగళాన్ని, పల్లాండు పల్లాండు అని. పల్ ప్లస్ ఆండ్, పల్ అంటే అనేక, ఎన్నో, ఆండ్ అంటే సంవత్సరాలు, అనేక సంవత్సరాలు, మళ్ళీ పల్ ఆండ్ అనేక సంవత్సరాలు, పలకోటి నూరు అంటే అనేకమైన కోట్ల సంవత్సరాల వరకు నీకు మంగళం, నీ శంఖానికి మంగళం, నీ చక్రానికి మంగళం, నీ పక్కన ఉండే అమ్మవారికి మంగళం అని పెరియాళ్వారు మంగళం పాడారు. పల్లాండు పల్లాండు అని చెప్పి అంటాము. అంతేకాదండి, మనకు పూర్వాచార్యులు చెప్తారు, రామాయణంలో ఒక పక్క రాముని పరాక్రమము తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా రామునికి ఏమీ కాకూడదు అని చెప్పి మంగళం పాడడం మనం గమనించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, పరమాత్మ సర్వస్వతంత్రుడు అన్న విషయం అర్థమయ్యింది, రక్షకుడు అనే విషయం అర్థమయ్యింది, ఆయన ఏదైనా సరే ఆయన చేయగలడు అని అర్థమయ్యింది. ఆయనను మనం రక్షించడం కాదు, మనల్ని ఆయన రక్షిస్తాడు అన్న విషయం కూడా అర్థమయ్యింది జ్ఞానం యొక్క దశలో. అర్థమయ్యిన తర్వాత ఏం చేయాలి? ఆయన రక్షించుకుంటాడయ్యా. ఆయనను ఎవరు రక్షించేదేమిటి? సింహము నిన్ననే మనం చూసాం, సృష్టి ఆయనే చేస్తున్నాడు,
ఆయన్నే తీసుకుంటున్నాడు మళ్ళీ తన లోపలికి. ప్రళయం వచ్చినప్పుడు మళ్ళీ సృష్టి చేయాలి అని చెప్పి సంకల్పించుకున్నాడు. అమ్మవారు ఆయన లోపల ఒక భావన కలగజేస్తుంది, ఇక సృష్టి చేయాలి అని ఆయన హృదయంలో ఉంటుంది. లక్ష్మీదేవి లేస్తాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు. మళ్ళీ ప్రళయకాలంలో మొత్తం ఈ సృష్టిని అంతటినీ తన లోపలికి తీసుకుంటాడు. వటపత్రశాయి అయ్యి అలా పడుకొని ఉంటాడు. మనం ఇతిహాసం ఛానల్లో చూసాం, మార్కండేయ మహర్షి వటపత్రశాయి యొక్క కడుపులోకి అలా వెళ్ళిపోతాడు. మార్కండేయ మహర్షి ప్రళయ కాలం లోపల చూస్తాడు, లోపల మార్కండేయ మహర్షి ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యపోతాడు. గుర్తుంది కదా, మహాభారతంలో ఉన్న సంఘటన మనం చూసాం ఇతిహాసం ఛానల్లో. అయితే మరి ఇన్ని చేసినటువంటి పరమాత్మను ఎవరు ఏం చేయగలరండి? ఎవరికన్నా ఏమైనా సమస్య వస్తే పరమాత్మ అని చెప్పి మొరపెట్టుకుంటూ ఉన్నారు. ఆయన వస్తున్నాడు, కాపాడుతున్నాడు, అవతారాలు ఎత్తుతున్నాడు, కాపాడుతున్నాడు. ఆయనను ఎవరైనా ఏమైనా చేయగలరా చెప్పండి? ఈ విషయము పరిపూర్ణంగా తెలిసినటువంటి వాళ్ళు కూడా పరమాత్మకి ఏమీ కాకూడదు, అయ్యో ఈయనకేమన్నా అవుతుందేమో అని మంగళం పాడడమే ఇక్కడ ప్రేమకు పరాకాష్ఠ, భక్తికి పరాకాష్ఠ. రామాయణంలో చాలా సందర్భాలలో మనం చూడొచ్చు అని రామానుజుల వారు, అలాగే రామానుజుల సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు, పరాశర భట్టర్ వారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వారి వ్యాఖ్యానాలు అవన్నీ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. రాముల వారు ఆయన అందరినీ రక్షించగలడు అన్న విషయము లక్ష్మణునికి తెలియదా? తెలుసు. ఒక చిన్న ఉదాహరణ, గుహుని దగ్గరికి వెళతాడండి రాముడు, సీత, లక్ష్మణుడు ముగ్గురు వెళ్తారు. గుహుడు వాళ్లకు ఆశ్రయాన్ని ఇస్తాడు, మాట్లాడుకుంటారు. ఒక దగ్గర రాముల వారు, సీతమ్మ వారు పడుకోవడానికి ఒక వృక్షం కింద ఏర్పాటు చేస్తారు. ఆకులతో అవన్నీ అక్కడ దర్భలు అవన్నీ తీసుకొచ్చి ఒక ఏర్పాటు చేస్తారు. పడుకుంటారు రాముల వారు. లక్ష్మణుడు అక్కడే తిరుగుతూ ఉంటాడు, కాపలా కాస్తూ ఉంటాడు. రాముల వారికి ఏమీ కాకూడదు అని చెప్పి కాపలా కాస్తూ ఉంటాడు. రాముల వారికి ఏమవుతుందండి? ఏమీ కాదు, ప్రేమ, భక్తి, కాపలా కాస్తూ ఉంటాడు. లక్ష్మణుడు ఏమనుకుంటూ ఉన్నాడు అన్నది మన పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు. ఎక్కడున్నాడు రాముడు ఇప్పుడు? అయోధ్యలో లేడు, తన భవనంలో లేడు, అడవిలో ఉన్నాడు. గుహుడు, వీళ్ళందరూ కిరాతులు. కిరాతులు ఏం చేస్తారో తెలియదు. వీళ్ళందరూ ఎవరి కంట్రోల్లో ఉన్నారో తెలియదు. మా రాజ్యపు సరిహద్దుల్లో ఇక్కడ మా రాజ్యం ఉండొచ్చు, కానీ కిరాతులు అనేసరికి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. రాముల వారికి ఏమన్నా సరే హాని చేస్తాడేమో ఈ గుహుడు, ఎందుకు వచ్చిన బాధ, కాపలాగా ఉండి తీరాల్సిందే మనము అని చాలా దగ్గరగా కనిపెట్టుకొని లక్ష్మణుడు అలా తిరుగుతూ ఉంటాడు. గుహుడు ఏం ఆలోచిస్తాడో తెలిసినా, ఒక తమ్ముడు రాముల వారికి రాజ్యం లేకుండా చేశాడు భరతుడు, మరో తమ్ముడు వెంటనే వచ్చాడు, ఏదో ఒక సందు చూసుకొని రాముల వారికి ఏమన్నా హాని చేసి ఈ తమ్ముడు కూడా మళ్ళా రాజ్యానికి వెనక్కి వెళ్ళి, భరత అన్నయ్య ఇదిగో అయిపోయింది, రాముల వారిని అసలు లేకుండా చేశాను ఈ లోకంలో, ఇక మనమే అంటాడా? భరతుడు లక్ష్మణుడికి యువరాజ పట్టాభిషేకం చేస్తాడేమో, ఏమేమున్నాయో ఈ అంతఃపుర రాజకీయాలు, ఈ కుట్రలు ఇవన్నీ ఏమున్నాయో దానికి రాముల వారిని బలి చేస్తారేమో, అందుకోసమని చెప్పి ఈయన వచ్చాడేమో. ఏయ్ రండి అందరు ఇటు రండి, రాముల వారికి ఏమీ కాకుండా మొత్తం మీరందరూ కాపలా ఉండండి. పెద్ద పెద్ద వృక్షాల మీదకి ఎక్కి ఆ కిరాతులు వాళ్ళందరూ రాముల వారికి రక్షణగా ఉంటారు. ఎలా ఉందంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ అండి, ఆయన వచ్చి ఒక దగ్గర పడుకొని ఉన్నారనుకోండి, ప్రైమ్ మినిస్టర్కి ఏమీ కాకూడదు అని చెప్పి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళందరూ కాపలాగా ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్నారో వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారు, ఈ సెక్యూరిటీ గార్డ్సే ప్రైమ్ మినిస్టర్ని పుట్టబెట్టుకునే అవకాశం ఉందేమో, పొట్టన పెట్టుకుంటారేమో, ఏమన్నా తేడా జరిగితే మేము చూసుకుంటామని చెప్పి చుట్టుపక్కల అందరూ కాపలా ఉన్నారు. మన పూర్వాచార్యులు వివరిస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇక్కడ ఏమున్నదో తెలిసినా, లక్ష్మణుడి దగ్గర ఏమున్నది, పండిపోయినటువంటి భక్తి, రాముల వారికి ఏమీ కాకూడదు అన్నటువంటి భక్తి. గుహుని దగ్గర ఏమున్నది, పండిపోయినటువంటి భక్తి, రామునికి ఏమీ కాకూడదు అన్నటువంటి భక్తి. ఆ తర్వాత మళ్ళీ భరతుడు వస్తాడు, గుహుడిని కలుస్తాడు. అప్పుడు గుహుడు కంటతడి పెట్టుకుంటాడు, ఆశ్చర్యపోతాడు, ఇదేమి అన్నదమ్ముల ప్రేమయ్యా అని ఆశ్చర్యపోతాడు. అరే ఇలాంటి తమ్ముళ్ళ గురించా నేను ఎలా ఆలోచించానని చెప్పి గుహుడు అనుకుంటాడు. ఆ తర్వాత లక్ష్మణుడు కూడా భరతుడిని అపార్థం చేసుకోవడము, ఆ తర్వాత లక్ష్మణుడు కంటతడి పెట్టుకోవడము, ఇవన్నీ మనకు రామాయణంలో చూస్తాం మనం. అక్కడ ఎంత లోతు లోపలికి వెళితే అండి మనకు అర్థమయ్యేది, చుట్టుపక్కల వాళ్ళందరూ రాముల వారి మీద ప్రేమ. రాముల వారు సర్వసమర్థులు అనే విషయం వాళ్ళకి తెలియదా? లక్ష్మణునికి తెలియదా అండి? రాముల వారి దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయి, ఏమేమి అన్నీ తెలుసు.
అయినా కానీ స్వామికి ఏమీ కాకూడదు అని చెప్పి నిలబడ్డాం. ఇదండి స్వామివారికి మంగళం పాడడం అంటే, స్వామివారికి ఏమీ కాకూడదు అని చెప్పి ఆలోచించడం. ఇది భక్తికి పరాకాష్ట, స్వామివారి మీద ఉన్నటువంటి ప్రేమకు పరాకాష్ట. దశరథ మహారాజుకు తెలియదా అండి, శ్రీరాముడు రాక్షసులను సంహరించాడు, మరోపక్క శివధనుర్భంగం గావించాడు, పరమశివుని యొక్క ధనస్సును ఎత్తాడు నా కుమారుడు, రాక్షసులను సంహరించాడు అన్న విషయం దశరథ మహారాజుకు తెలియదా? ఆ సమయానికి తెలుసు, రాముల వారి వివాహం సమయానికి. అయినా కానీ పరశురాముడు వచ్చేసరికి దశరథ మహారాజు గారు అసలు ఎలా అయిపోతారంటే, రామునికి ఏమవుతుందో అని చెప్పి ఒక రకమైన భయం వచ్చేస్తుంది. మా రాముణ్ణి రక్షించండి అని సకల దేవతలను మనసులోనే ప్రార్థన చేస్తూ ఉంటాడు దశరథుడు. ఆ తర్వాత పరశురాముడు అందించిన ఆ విష్ణు ధనస్సు, దాన్ని శ్రీరాముడు పట్టుకునేసరికి, అంటే పరశురాముణ్ణి జయించేసరికి, అమ్మయ్య నా కుమారునికి ఒక పునర్జన్మ వచ్చినట్టు అయిపోయింది అని అలా ఆనందంగా దశరథ మహారాజు గారు కనిపించారు. ఏంటిదంతా? వీళ్ళు అజ్ఞానంలో ఉన్నారా అంటే కాదు, జ్ఞానం ఉంది. జ్ఞానం యొక్క దశ తర్వాతి దశకు చేరుకుంది. అదేమిటంటే ప్రేమ దశకు చేరుకుంది, భక్తి దశకు చేరుకుంది, పండిపోతోంది. అలాంటి సమయంలో జ్ఞానాన్ని ఈ ప్రేమ అన్నది కప్పిపారేస్తూ ఉంటుంది. అదనమాట మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సీతాదేవి శ్రీరామునికి మంగళం పాడడం మనం చూడొచ్చు. ఇప్పుడు ఇలా పోతి అని చెప్పి అలా మనకు కనిపించకపోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే మాటలల్లో, సంభాషణలల్లో, ఆలోచనలల్లో మనకు కనిపిస్తుంది రామాయణంలో ఉన్నటువంటి రహస్యాలను కనుక మనము లోతుగా స్టడీ చేస్తే. ఒక్క రామాయణం చాలండి, మన జీవితంలో పూర్తిగా స్టడీ చేయాలి అనుకుంటే ఒక రామాయణాన్ని గనక మనం లోతులో చూసామా ఇక చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కౌసల్యాదేవి ఆమె శ్రీరాముల వారికి మంగళం పాడడం మనం చూడొచ్చు. సుగ్రీవుడు రాముల వారికి మంగళం పాడడం మనం చూడొచ్చు. అంటే రాముల వారి గురించి ఆలోచించడం. విభీషణుడు రాగానే, విభీషణుడు శరణు వేయడానికి వచ్చానని చెప్పి వచ్చాడు, రావణాసురుడు ఏమన్నా రహస్యంగా వ్యూహం పన్ని ఏమన్నా విభీషణుడిని పంపించాడా, శ్రీరామునికి ఏమవుతుందో, రాముల వారి రక్షణ చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా, అయ్యో రామునికి ఏమవుతుందో అని చెప్పి సుగ్రీవుడు భయపడము. ఇది కూడా భక్తికి ప్రేమకు పరాకాష్ట. అలాగే భాగవతంలో మనం ఒకసారి చెప్పుకున్నాం కూడా, కృష్ణాష్టమి, కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు ఎలా ఉంది అన్నది. చతుర్భుజాలతో శంఖచక్రాలతో శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించాడు, దేవకీదేవి గర్భాన పుట్టాడు కదా. అసలు ఒక్కసారి చతుర్భుజములు శంఖచక్రములతో చూడగానే ఆ శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు పరమాత్మ అన్న విషయం అర్థం కాగానే వీళ్ళు తల్లిదండ్రులు దేవకి వసుదేవుడు ఎలా ఉన్నారు. ఆ తర్వాత దేవకీదేవి వసుదేవుడు ఇద్దరు, అమ్మో ఈ బాలునికి మంగళం పాడాలి, ఈ బాలునికి దిష్టి తాకకుండా ఒక రక్ష కట్టాలి అని చెప్పి అనుకోవడం. దేవకీదేవి, అయ్యో పరమాత్మ నీ శంఖును నీ చక్రాన్ని దాచిపెట్టుకో, నీ చతుర్భుజాలను కనిపించకుండా చూసుకో అని చెప్పి ఒక భయము, ఆవేదన. ఎందుకని? కంసుడు శత్రువు యొక్క రాజ్యంలో, శత్రువు యొక్క చెరసాలలో ఉన్నారు కాబట్టి. ఒకసారి ఆలోచించండి, చతుర్భుజాలతో శంఖచక్రాలతో పుట్టినటువంటి బాలుడు కంసుడిని సంహరిస్తాడు, ఇతనే సర్వ జగద్రక్షకుడు అనే విషయం తెలియదా? తెలుసు. అయినా సరే ఒక భయం, ఒక ప్రేమ. యశోదామాత ప్రేమ, నందుడు ప్రేమ. అలాగే గోపికలు చూడండి, అసలు వారి ప్రేమకైతే అంతు లేదండి. గోపికల యొక్క ప్రేమను కొలవడము, ఆ భక్తిని కొలవడము సాక్షాత్తు శ్రీకృష్ణుడికే సాధ్యం కాలేదు అని నేను అనడం లేదు, భాగవతంలోనే ఉంది. భాగవతంలో ఉద్ధవుణ్ణి శ్రీకృష్ణుడు గోపికల దగ్గరికి పంపిస్తాడు. మనకు కొన్ని గ్రంథాల్లో ఏముందంటే ఉద్ధవుడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే కజిన్ అంటాం, వసుదేవుని యొక్క తమ్ముని కుమారుడు ఉద్ధవుడు అని చెప్పి ఉంటుంది కొన్ని గ్రంథాలలో. ఉద్ధవుడు అంటే తాను భక్తిలోను జ్ఞానంలోనూ పండిపోయాను అన్నటువంటి భ్రమలో ఉంటాడు. సరే, నీకు గోపికల దగ్గరికి వెళితే తప్ప జ్ఞానోదయం అయ్యేలా లేదు అనుకుని కృష్ణ పరమాత్మ గోపికల దగ్గరికి పంపిస్తాడు. భాగవతంలో ఉంటుంది, ఇంకా ఇతర గ్రంథాల్లో కూడా ఉంటుంది, పురాణాలలో. ఉద్ధవుడు వెళతాడు, గోపికల దగ్గరికి వెళితే అసలు ఆశ్చర్యపోతాడు ఉద్ధవుడు. వాళ్ళకేదో బోధించాలి అన్నట్టుగా వస్తాడు ఉద్ధవుడు, కూర్చుంటాడు, బోధిస్తాడు తత్వం. కళ్ళు మూసుకోవాలి, ఇప్పుడు ధ్యానం చేయాలంటే ఏం చేయాలంటే తత్వం ఏదో చెప్తారు కదా, కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఎందుకయా అంటారు వాళ్ళు.
కళ్ళు మూసుకుంటే పరమాత్మ కనిపిస్తాడు అన్నట్టు ఏదో చెప్తున్నావు, హృదయంలో దర్శించు. అరే కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏంటయా? మేము కళ్ళు తెరిచే ఉన్నాం. అదిగో ఆ చెట్టులో మాకు కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఇదిగో ఈ నీళ్లలో మాకు కృష్ణుడు కనిపిస్తున్నాడు, ఈ మట్టిలో కృష్ణుడు కనిపిస్తున్నాడు, అణువులో మాకు కృష్ణుడు కనిపిస్తున్నాడయా అని గోపికలు సమాధానం చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి చర్చ ఉంటుంది, చాలా అద్భుతమైన సంభాషణ ఉంటుంది. చివరకు ఉద్ధవుడు తెలుసుకుంటాడు, అమ్మో ఈ గోపికల భక్తి, ఈ ప్రేమ ఈ స్థాయిలో ఉన్నదా పండిపోయి అని చెప్పి అనుకుంటాడు. కృష్ణ పరమాత్మ చెప్తాడు, సాక్షాత్ కృష్ణ పరమాత్మ ఉద్ధవునికి, నా పక్కన ఉన్నటువంటి అమ్మవారు ఆమె, అలాగే భక్తులు చాలామంది అందరు ఉన్నారయా, కాదు అసలు గోపికలయ్యా, వాళ్ళ యొక్క ప్రేమ భక్తి రుణం తీర్చుకోవడం నాకు కూడా సాధ్యం కాదేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అని కృష్ణ పరమాత్మ అంటాడు. అంటే కృష్ణుని యొక్క తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని ఆ స్థాయిలో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు గోపికలు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏమంటున్నారు, అయ్యో అందరినీ రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని పైకెత్తావయ్యా చిటికెన వేలు మీద, అయ్యయ్యో ఎలాంటి గొప్ప గుణాలయ్యా నీవి, నీ సౌశీల్యానికి నీ గొప్ప గుణాలకు మంగళం అని చెప్పి అంటూ ఉన్నారు. చూడండి, గోవర్ధన పర్వతాన్ని పైకెత్తాడు కదా కృష్ణుడు. రాముల వారండి శివధనస్సును పైకెత్తారు. శివధనస్సు కూడా దేంతో తయారు చేయబడిందండి? ఓ పెద్ద పర్వతాన్ని కండెన్స్ చేసి తయారు చేయబడినటువంటి ధనస్సు శివధనస్సు. అంటే ఇక పర్వతమే. పర్వతాన్ని మానవులు ఎవరన్నా పైకి ఎత్తగలరా? ఎత్తలేరు. రాముల వారు పైకెత్తారు శివధనస్సును. కృష్ణావతారంలోనూ పర్వతాన్ని పైకెత్తాడు. పర్వతాన్ని ఎలా పైకెత్తాడు? చిటికెన వేలు మీద పైకెత్తాడు. మనకు రాముడు గొప్పవాడా కృష్ణుడు గొప్పవాడా అని చెప్పి గోపికలు రెండు వైపులా నిలబడి వాదించుకుంటూ మాట్లాడినటువంటి ఒక పాశురం వచ్చింది, గుర్తుందా మీకు? సంప్రదాయంలో దాన్ని ఒక వేడుకలాగా చేస్తూ ఉంటారు. ఆ సమయంలో మధ్యలోకి వచ్చి నారాయణ తత్వం గురించి చెప్పేవాళ్ళు ఏం చెప్తారో తెలుసా? ఉండానమ్మా మీరు, మీ రాముడు పర్వతాన్ని పైకెత్తినట్టే శివధనస్సుని పైకెత్తాడంటే, కృష్ణుడు సరే చిటికన వేలు మీద పైకెత్తాడు పర్వతాన్ని. అసలు గొప్ప విషయం ఏముందండి ఇందులో? ఎందుకో చెప్పనా? వీళ్ళిద్దరూ ఎవరి అవతారము? శ్రీమన్నారాయణుడే అవతారం, అవునా? ఆ నారాయణుడు మరి దేన్ని పైకెత్తాడండి? వరాహ అవతారంలో తన కోరల మీద సాక్షాత్తు భూమండలాన్నే పైకెత్తాడండి. మొత్తం భూమినే కోరల మీద నించోబెట్టిన వాడికి ఈ పర్వతాలను పైకెత్తడం మా పెద్ద లెక్క అని చమత్కరిస్తూ ఉంటారు. అంటే గోపికలు ఆయనకేమయ్యిందో, ఆయనకేం కాకూడదు అన్నటువంటి భయము, ఆవేదన, దాంతో అండి విష్ణు చిత్తుల వారు పెరియాళ్వారు అని చెప్పాం మనం. సాక్షాత్తు పరమాత్మకే మంగళం పాడాడాయన, మంగళాశాసనం చేశాడు. నీకేమీ కావద్దు, నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అని చెప్పి మంగళం పాడాడు. ఇప్పటికీ అండి పెరియాళ్వారు పాడినటువంటి మంగళాన్ని అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరువారాధన చేసేటప్పుడు పెరుమాళ్లకు ఆరగింపు చేసిన తర్వాత పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు అని చెప్పి పాడి అప్పుడు స్వామివారిని నిద్రపుచ్చుతూ ఉంటారు. ఇలా ఎన్నని చెప్పమంటారండి ఈ పాశురం గురించి. మరికొన్ని విషయాలు ఏం చేద్దాం మనం రేపటి పాశురంలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇతిహాసం ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో, సబ్స్క్రైబ్ అవడంతో పాటు బెల్ బటన్ నొక్కి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వచ్చేలా చేసుకుంటూ ప్రతి వీడియో ఇతిహాసం ఛానల్లో చూడడానికి ప్రయత్నం చేస్తున్నారో, కేవలం వీడియోస్ మాత్రమే చూడకుండా ప్రతి వీడియో కింద కామెంట్స్ సెక్షన్లో వాళ్ళ అనుభవాలను, అభిప్రాయాలను చక్కగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటూ ఉన్నారో, అలాంటి వాళ్ళందరి మీద ఆ లక్ష్మీనారాయణుల కృపా కటాక్ష వీక్షణాలు అన్ని వేళలా సంపూర్ణంగా ఉండాలని, మీ జీవితాలలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి మీకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.